నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలా మందిలో పర్టిక్యులర్‌గా పిల్లల్లో అండి, ప్యూబర్టీ ఏజ్‌లో పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా ఉందని, హెవీ బ్లీడింగ్ అయిందని ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. పిల్లలు పుట్టట్లేదని కొంతమంది, గర్భసంచిలో గడ్డలున్నాయని కొంతమంది, గర్భసంచిలో గడ్డలున్నాయనుకోండి, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, ఇట్ లీడ్స్ టు ఏమవుతది, ట్యూమర్స్ కింద కన్వర్ట్ అవుతదని చెప్పేసి హిస్టరెక్టమీ చేయించుకుంటుంటారు చాలా వరకు. ఇవన్నీ సమస్యలు ఎందుకొస్తున్నాయి? ఎందుకు ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తున్నాయి? అసలు పీసీఓడీ ప్రాబ్లమ్ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే ఏంటి? పీరియడ్ ఎందుకు ఇర్రెగ్యులర్‌గా అవుతుంది? మనకి ఎవ్రీ వుమెన్‌కి రెగ్యులర్‌గా పీరియడ్ అవ్వాలి. ఇది కామన్. ఎందుకు ఇర్రెగ్యులర్ అవుతున్నాయి? పీసీఓడీ గాని, పీసీఓఎస్ ప్రాబ్లమ్ గాని ఏం జరుగుతదంటే, అంటే మన ఆడవాళ్ళలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఉంటది. దాంతో పాటు టెస్టోస్టెరాన్ అంటే ఇది మగవాళ్ళలో ఉత్పత్తి అయ్యే హార్మోన్. ఇది కూడా తక్కువ మోతాదులో మన బాడీలో రిలీజ్ అవుతది. ఎప్పుడైతే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఏంటంటే, మగవాళ్ళలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఆడవాళ్ళలో అధికంగా రిలీజ్ అవ్వడం వల్ల, అంటే దీన్నే హార్మోనల్ ఇంబాలెన్స్ అండి. ఆడవాళ్ళలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ తగ్గిపోయి, మగవాళ్ళలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఆడవాళ్ళలో ఎక్కువగా రిలీజ్ అయితే ఏమవుతది? కొన్ని మగవాళ్ళలో లక్షణాలు కనపడతాయి మనకి. అంటే మన వాయిస్ చాలా రఫ్ అయిపోవడం ఒకటి. తర్వాత అన్‌వాంటెడ్ హెయిర్. ఇక్కడ ఈ సైడ్‌లో ముస్టాచ్ దగ్గర హెయిర్ రావడము, గడ్డంలో హెయిర్ రావడము, చాలా వరకు చిరాకు, కోపము, ఇరిటేషన్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఎందుకు ఇవన్నీ అంటే మగవాళ్ళలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ వాళ్ళలో రిలీజ్ అయ్యేది మన బాడీలో ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఈ మగవాళ్ళ లక్షణాలు మనకు కనపడుతుంటాయి. సో, దీన్ని బట్టి కూడా చాలా వరకు కేసెస్‌లో మనము చూసిన వెంటనే కనుక్కోవచ్చు. లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంది. సో, కొన్ని కేసెస్‌లో పీరియడ్ రెగ్యులర్‌గానే ఉంటది. కానీ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంటది. ఈ కేసెస్ కూడా డిపెండ్స్ అపాన్ ఇండివిడ్యువల్‌గా తీసుకోవచ్చు మనం అవి కేసెస్. అసలు ఇవన్నీ ఎందుకు ఇంబాలెన్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఎందుకొస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అంటే, ఓన్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండి. నిద్ర సరిగా లేదు, తిండి సరిగా లేదు, మోర్ జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. జంక్ ఫుడ్స్ ఎక్కువైపోవడము, స్లీప్ సరిగా లేకపోవడము, కొన్ని కేసెస్‌లో హెరిడిటరీ కూడా ఉంటది. సో, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి? అసలు ఈ ప్రాబ్లమ్స్ అసలు ఉండొద్దు. రెగ్యులర్ పీరియడ్ అవ్వాలి. రెగ్యులర్ పీరియడ్ అవ్వాలి. ఫుడ్‌లో ఏమన్నా సపోర్టివ్‌గా ఉంటాయా? ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్‌కి. పిల్లలు పుట్టకుండా ఎన్నో మంది పీసీఓడీ ప్రాబ్లమ్ గాని, పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకేమవుతది? ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటది. ఓవులేషన్ కరెక్ట్ టైంకి రాదు. దానివల్ల ఏమవుతది? పిల్లలు పుట్టడం చాలా లేట్ అయిపోతది. అరే! ఎందుకు పుట్టట్లేదు? ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్. పుట్టట్లేదని చెప్పేసి రకరకాల హార్మోనల్ పిల్స్ తీసుకుంటుంటారు. ఇంకా ఐవీఎఫ్ తీసుకుంటుంటే ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు. ఒక్కోసారి సక్సెస్ అయిందంటే వెల్ అండ్ గుడ్. లేదనుకోండి డిప్రెషన్. అది ఒక కైండ్ ఆఫ్ ఒక స్ట్రెస్ అయిపోతది. పిల్లలు పుట్టట్లేదంటే ఆడవాళ్ళకి ఎలా ఉంటదంటే, ఒక కైండ్ ఆఫ్ ఏదో బాడీలో ఏదో బాధ, భయము, టెన్షన్స్ వల్ల బరువు పెరిగిపోవడము, పీసీఓడీ ప్రాబ్లమ్‌తో పాటు ఈ మనం ఈ డయాబెటిస్ రావడము అండ్ స్పెషల్లీ అండ్ బీపీలు రావడం ఇవన్నీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం, లైఫ్‌లో అన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో, మనం పిల్లల్లోనే ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం ఎలాగా దీన్ని అధిగమించుకోవచ్చు? అంటే పీరియడ్ రెగ్యులర్‌గా లేదు అంటే ఖచ్చితంగా మనం ప్రతిరోజు 1 అవర్ యోగా చేసుకోండి. నేను ప్రతి ఒక్కటి చెప్తాను. ఎన్ని కేసెస్ అండి రోజుకు 4, 5 కేసెస్ వస్తాయి మనకి. పీరియడ్ ఇర్రెగ్యులర్, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పేసి, పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి రకరకాల కేసెస్. నేను ఒక్కటే చెప్తాను. లైఫ్ స్టైల్ మార్చుకోండి. ఫస్ట్ పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారా? న్యాచురల్‌గా 100% ప్రయత్నించండి. ఖచ్చితంగా పుడతారు పిల్లలు. పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా ఉందా? న్యాచురల్‌గా ఖచ్చితంగా మనకి పీరియడ్ రెగ్యులర్ అవుతది. ఫైబ్రాయిడ్ ఉందా? ఒకవేళ స్మాల్ ఫైబ్రాయిడ్, మీడియం సైజ్ ఫైబ్రాయిడ్ ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలాగా? మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. రెగ్యులర్ యోగా చేసుకోవాలి. లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ బై 5-6 లోపల ఒక పెద్ద టబ్ తెచ్చుకోండి. హిప్ బాత్ అంటారు. నేను ఒక వీడియోలో చాలా క్లుప్తంగా చెప్పాను హిప్ బాత్ గురించి. రెగ్యులర్‌గా న్యాచురోపతిలో అది కూడా స్పెషల్లీ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ ఇది. ఒక పెద్ద టబ్ హిప్ బాత్ టబ్స్ అని దొరుకుతాయి మనకి. తెప్పించుకొని ప్రతిరోజు వెదర్‌ని బట్టి వెదర్ చల్లగా ఉందంటే గోరువెచ్చని నీళ్ళు. వెదర్ నార్మల్‌గా ఉందంటే నార్మల్ నీళ్ళు. టబ్ నిండా వేసుకొని టబ్‌లో కూర్చోండి. ఈ పెల్విక్ పార్ట్ ఉంటది కదా! ఈ పెల్విక్ పార్ట్ కాళ్ళు బయటుంటాయి. అప్పర్ బాడీ బయటుంటది. ఓన్లీ నడుము భాగం మాత్రమే మన టబ్‌లో కూర్చుంటాం. ప్రతిరోజు 10 మినిట్స్ చేయండి. న్యాచురోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అండి. పీసీఓడీ గానీ, పిల్లలు పుట్టట్లేదని జెప్పి, ఫైబ్రాయిడ్స్ ఏ కేసెస్‌లో అయినా సరే హిప్ బాత్ చేసుకోండి అని చెప్తుంటాను నేను. ఆల్మోస్ట్ 1 అవర్ వీడియో చేశాను నేను టబ్ బాత్ గురించి. చాలా, చాలా మందికి చాలా బెనిఫిషియల్ అయింది టబ్ బాత్ చేసుకోవడం వల్ల. పొద్దున లేచాక టబ్ బాత్ 10 నిమిషాలు చేసుకోవడం. ఇమ్మీడియేట్ టబ్ బాత్ బై మనం సూర్యోదయం లోపలే మనం చేసేసుకోవాలి టబ్ బాత్. బై 5-6 లోపల చేసేసుకోండి టబ్ బాత్. దాని తర్వాత 1 అవర్ 6-7 యోగా చేసుకోండి. మన ఫుడ్ విషయానికొచ్చాక మార్నింగ్ లేచాక కొద్దిగా క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్క, అల్లం ముక్క ఏసుకొని జ్యూస్ చేసుకొని ఒక రోజు,
ఓ రోజు దానిమ్మకాయ జ్యూస్. ఈ 2 జ్యూసెస్ ఆల్టర్‌నేట్‌గా మనం రెగ్యులర్‌గా తీసుకుంటా ఉండండి. కొన్ని కేసెస్‌లో పీసీఓడీ ప్రాబ్లమ్ గానీ, ఇవన్నీ రావడానికి కూడా మెయిన్ కారణం ఐరన్ డెఫిషియన్సీ కూడా ఒక కారణం. సో, మనం జ్యూస్ రూపంలో అది తీసుకుంటా ఉండండి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోండి. రిచ్ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచే ఫుడ్ తీసుకోండి. లైక్ రోజుకు 2 జామకాయలు తీసుకోవడం. మార్నింగ్ మంచిగా జావా రాగి జావ గానీ, జొన్న జావ గానీ ఇలా తీసుకొని లైట్ ఫుడ్. వెయిట్ మేనేజ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. లంచ్‌కొచ్చాక మంచిగా రెడ్ రైస్ దొరుకుతాయి. రెడ్ రైస్ విత్ ఎక్కువ కర్రీస్, ఆకుకూర ఫ్రై తీసుకోవడం. ఇక 4-5 మధ్యలో చెప్తున్నాను, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దాల్చిన చెక్క అండి. నేను పర్టిక్యులర్‌గా పెట్టుకున్నాను ఈ వీడియోలో కూడా చూపించడానికి. దాల్చిన చెక్క చాలా ఒరిజినల్‌గా ఉంటది. చాలా చోట్ల దొరుకుతది దాల్చిన చెక్క మనకి. మన కూరల్లో కూడా వాడుతూ ఉంటాము. దాల్చిన చెక్క చాలా అద్భుతంగా పనిచేస్తది రెగ్యులర్ చేయడానికి పీరియడ్. ఒక దాల్చిన చెక్క ఒక ఇన్ని ఇక ఒక వై ఇంత ఇంత ముక్కని నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగండి. ప్రతిరోజు దీంతో పాటు కొద్దిగా మెంతులు పావు స్పూను, జీలకర్ర పావు స్పూను, సోంపు పావు స్పూను, హలీమ్ సీడ్స్ అని దొరుకుతాయి. హలీమ్ సీడ్స్ సెర్చ్ చేయండి. హలీమ్ సీడ్స్. సీడ్స్ పేరు అవి హలీమ్ సీడ్స్ అని. రెడ్ కలర్‌లో ఉంటాయి చిన్న చిన్నగా. అవి కూడా ఐరన్ ఎక్కువ ఉంటది దాంట్లో. వీటన్నిటిని నీళ్ళలో ఏసుకొని లైట్‌గా మరిగించుకొని తాగండి. 100% మీకు రెగ్యులర్ అవుతది పీరియడ్. సింపుల్ అండి. పీరియడ్ రెగ్యులర్ అవ్వాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దాల్చిన చెక్క, ఒక హలీమ్ సీడ్స్ ఇవి రెగ్యులర్‌గా మనం నీళ్ళలో ఏసుకొని, హలీమ్ సీడ్స్‌ని అయితే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచాక కొద్ది వాటర్‌లో వేస్తే సబ్జా సీడ్స్ లాగా అయిపోతాయి హలీమ్ సీడ్స్. అవి డైరెక్ట్ తీసుకోవచ్చు. అవి ఎక్కువ తీసుకోవద్దు. పావు స్పూన్ మాత్రమే తీసుకోవాలి. లేదు అంటే మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ పూట హలీమ్ సీడ్స్, దాల్చిన చెక్క, కొద్దిగా మెంతులు, కొద్దిగా సోంపు గానీ, జీలకర్ర గానీ ఏసుకొని లైట్‌గా మరిగించుకొని తాగండి. ప్రతి హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్‌ని తగ్గించడానికి మంచి ప్రాముఖ్యత కలిగింది సినమన్, దాల్చిన చెక్క. నేను చాలా కేసెస్‌లో చెప్తుంటాను. మనకు పీరియడ్ రావట్లేదు మేడం, చాలా లేట్ అయిపోయింది అంటే దాల్చిన చెక్కని పౌడర్ చేసేసుకొని సాయంత్రం డిన్నర్ తర్వాత మధ్యలో పావు స్పూన్ కలుపుకొని 3-4 డేస్ తాగండి. మీకు ఫిఫ్త్ డే కల్లా పీరియడ్ వస్తదని చెప్తుంటాను నేను. రెగ్యులర్ అండి. సినమన్ చాలా అద్భుతంగా, అంటే మనకేమవుతదంటే పపాయ ఫ్రూట్స్ అవి ఇవి తీసుకోవడం అలవాటయిపోయి ఉంటది. అసలు ఎన్ని చేసినా పీరియడ్స్ రెగ్యులర్ రావు. దాల్చిన చెక్క పౌడర్ చేసుకొని చెప్తున్నాను కదా! ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉందో 5 డేస్ ప్రతిరోజు డిన్నర్ బై 6 కల్లా చేసేసి 7:30 కల్లాగా మజ్జిగలో గానీ, హాట్ వాటర్‌లో గానీ దాల్చిన చెక్క పౌడర్ పావు స్పూన్ కలుపుకొని తాగండి. ప్రతిరోజు 5 డేస్ చేయండి. 6th డే కల్లా మీకు పీరియడ్ వస్తది. రెగ్యులర్‌గా మనం ఒక 3-4 మంత్స్ ఇలా చేశామనుకోండి, ఈవెన్ దో పీరియడ్ అప్పుడు కూడా క్రాంప్స్ ఉంటాయి చాలా మందికి. పీరియడ్ అప్పుడు క్రాంప్స్ ఉన్నా సరే దాల్చిన చెక్క నోట్లో ఏసుకొని అంటే కొద్దిగా నములుతూ ఉండండి. దానివల్ల కూడా క్రాంప్స్ తగ్గుతాయి. నొప్పులు తగ్గుతాయి మనకి. అండ్ నేను చాలా వరకు చెప్తుంటాను. హాట్ వాటర్‌లో కొద్దిగా ఘీ కలుపుకొని తాగండి పీరియడ్ టైమ్స్‌లో. మనకి రెగ్యులర్ పీరియడ్ అవుతది నెక్స్ట్ మంత్. అండ్ క్రాంప్స్ తగ్గించడానికి, మూడ్ స్వింగ్స్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా యూజ్ అవుతదని. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గానీ, పిల్లలు పుట్టట్లేదని చెప్పి ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తది. అండ్ వాటితో పాటు లైఫ్ స్టైల్ చేంజ్ చాలా ఇంపార్టెంట్. తొందరగా పడుకోవడం, మార్నింగ్ లేచి టబ్ బాత్ చేసుకోవడం, యోగా చేసుకోవడం, నీళ్లు ప్రాపర్‌గా తీసుకోవడం, లిమిట్‌గా తీసుకోవడం, వెయిట్ మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకుంటే అసలు సమస్యలే ఉండవు. కాబట్టి దాల్చిన చెక్క అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. హార్ట్‌ని హెల్తీగా ఉంచుతాయి, లివర్‌ని హెల్తీగా ఉంచుతాయి, స్కిన్‌ని హెల్తీగా ఉంచుతాయి. చాలా వరకు పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మనం 80% కేసెస్‌లో మనము డయాబెటిక్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. సో, వీళ్ళలో చాలా వరకు డయాబెటిక్‌కి చాలా వరకు ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏ హార్మోనల్ టాబ్లెట్స్ వద్దండి. సింపుల్ లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా సరే ఫస్ట్ వెయిట్ మేనేజ్ చేసుకోండి. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని, ఫుడ్‌ని కంట్రోల్‌లో తీసుకొని మీకు రెగ్యులర్ పీరియడ్ అవుతది. వాటికి సపోర్ట్ సిస్టమ్‌గా హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తామని చెప్తుంటారు. ఇవన్నీ అవసరం లేకుండా లైఫ్ స్టైలే మార్చుకుంటే పీరియడ్ టెన్షనే ఉండదు మనకి. కాబట్టి థైరాయిడ్ గానీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్ గానీ, పిల్లలు పుట్టట్లేదని ఏ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తది. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.